కుట్టి అన్న మాటలను జీవన గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏంది జీవన ఇది? నువ్వు తనతో జీవితాంతం గడపలేను అని నువ్వు అనుకుంటే ఎలాగా? నువ్వు ఆ ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. బాగోకపోతే సూర్యబాబు గారు నీకెందుకు చెప్తారు అని చెప్పి కుట్టి జీవనతో అన్న మాటలన్నీ జీవన గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇందమ్మ వచ్చి ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ, ఆ కుట్టి కూడా నన్ను కాంప్రమైజ్ చేయడానికి, కానీ నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఆఖరికి తాతయ్య గారు కూడా అడిగారు. తాతయ్య గారి మాటకు కూడా నేను నో చెప్పాను. నాన్న, తాతయ్య, కుట్టి వీళ్ళందరూ కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలింది గ్రాని మాత్రమే అని చెప్పి అంటుంది. మీ గ్రాని కూడా ఒప్పుకుంటుందే, మీ గ్రాని కూడా నిన్ను ఈ పెళ్ళికి ఒప్పించేలా చేస్తుంది, చూస్తూ ఉండు. నువ్వు ఆ మాయలో పడిపోతావు అని చెప్పి అంటుంది. అలా జరగడానికి వీల్లేదు పెద్దమ్మ, నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి అంటుంది. అలా చేసుకోకుండా ఉండాలంటే ఆ కుట్టికి మనం వార్నింగ్ ఇవ్వాలి. అది ఎలా ఏంటో అన్నది మనం ఆలోచించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జీవన అయితే అది ఎలా సాధ్యం గ్రాని, అది ఎలా సాధ్యం పెద్దమ్మ, అయినా సరే గ్రాని ఇంకా రాలేదు కదా, వచ్చాక ఏదో చేద్దాంలే అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే సరే పెద్దమ్మ పద వెళ్దాం అని చెప్పి అలా వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ పేపర్ని చూసి ఏంటి ఈ న్యూస్ పేపర్లో ఏదో బస్తీ గొడవ అని ఉంది. బస్తీ గొడవ ఆ పేరు పక్కన సునంద గారి పేరు కూడా కనబడుతుంది. అది చూసి అది మొత్తం చదువుతూ ఉంటుంది అక్కడ ఉన్న జీవన. ఇక బస్తీ గొడవని బస్తీ వాసులకు సునంద గారి మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయని ఆ ఆనంది పేరు కూడా ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న జీవన అయితే గ్రాని ఈ గొడవకి ఆ ఆనందికి సంబంధం ఉంది అంటే ఆ ఆనందిని కాంప్రమైజ్ అవ్వమని చెప్తే ఆ సునంద గారు ఒప్పుకుంటారు కదా. ఇక ఈ కండిషన్కి మన కండిషన్కి లింక్ పెడితే మన కండిషన్కి వాళ్ళు తల వంచుతారు కదా. అప్పుడు ఆ బస్తీ గొడవలో ఆనంది తప్పుకుంటే ఈ సునంద గారు నా పెళ్ళిని అలాగే అమ్మ జైలుకు వెళ్లకుండా ఆపుతారు కదా. ఎస్, మనం ఇదే చేద్దాం పెద్దమ్మ, వెళ్ళి ఇప్పుడే కుట్టిని మనం ఒప్పిద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే సరే, ఎలాగైనా సరే ముందు మనం ఆ కుట్టిని ఒప్పించాలి పద అని చెప్పి అంటుంది. ఇదంతా కూడా వంశీ పైనుండి వింటూ సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.